శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైనా మొదటగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేశారు అంటే మీకు ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. ఆచారం అనగా ఏమిటి? ఆచారం, ఆచరించేదే ఆచారం. అంటే ఏదైనా మన పూర్వీకులు ఏది కూడా ఎటువంటి కారణం లేకుండా ఏ ఆచారాన్ని కూడా పెట్టలేదు. నిజం. మడితో అంటే స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన వస్త్రాలతో మీరు వంట చేయండి అంటే దాని వెనక మన ఆరోగ్య సూత్రమే ఉంది. ఇది సైన్స్ కూడా ఒప్పుకుంటోంది. మన ఋషులు చెప్పారు కానీ మన వాళ్ళు నమ్మరు. కానీ యూత్ మన కరోనాలో చూసాం కదా, అరే హగ్గులు షేక్ హ్యాండ్లు మన సంప్రదాయం కాదంటే వినలా. కానీ కరోనా టైంలో ఏం చేశారు? షేక్ హ్యాండ్లు, హగ్గులు ఇవన్నీ పనికిరావు, కరోనా వచ్చి చచ్చిపోతావురా అంటే అప్పుడు విన్నారు. అంటే మన ఋషులు చెప్పిన దాన్ని మనం ఎప్పుడూ వినము, మన సాంప్రదాయాన్ని మనం ఎప్పుడూ పక్కకి పెట్టాము. ఇక్కడ సాంప్రదాయం అంటే కులానికి మతానికి సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు ఆచరించేది. ఇది ఆరోగ్యానికి సంబంధించి, అందుకే సైన్స్ ఒప్పుకుంటోంది. ఏంటిది? పరిశుభ్రత. ఇదే చెప్తోంది ఆచారం. ఏంటిదో నేను మీకు చెప్తాను. శుభ్రంగా పొద్దున్నే లేవగానే ఇంటిని శుభ్రం చేసుకొని మనం స్నానం చేయాలి అని చెప్తోంది. చాలామంది ఏం చేస్తారంటే ఇంటిని శుభ్రం చేస్తారు, స్నానాలు చేయరు. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిములు, చెడు సూక్ష్మక్రిములు మన శరీరాన్ని పట్టుకుంటాయి. అవి మన దుస్తుల్ని పట్టుకుంటాయి, వాటిని అతుక్కొని ఉంటాయి అన్నమాట. అలాగే వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తే ఈ క్రిములన్నీ కూడా మనకు తెలియకుండా ఇలా అంటూ ఉంటాం, ఇలా తుడుచుకుంటూ ఉంటాం, అవన్నీ ఎగిరి ఆహార పదార్థాల్లో పడతాయి. అనారోగ్య కారణం అని చెప్పి మన వాళ్ళు ఏం చెప్పారు? స్నానం చేసి వంటింట్లోకి రండి, అంతవరకు రావద్దు అని చెప్పారు. మరి మనం దాన్ని ఆచారము, ఇది ఒక మతానికే, ఒక వర్ణానికే సంబంధించింది అంటే తప్పు. ఇది అందరూ ఆచరించేది ఆచారం. అలాగే దీపారాధన చేశాకే భోజనం చెయ్యండి. ఏదైనా భోజనమా, టిఫినా, ఏదో. ఒకప్పుడు కాలంలో ఉదయాన్నే ఈ టిఫిన్లు ఇవన్నీ ఏమీ లేవండి. పూజ అయిపోయిన తర్వాత ఏవో వంట చేసుకొని 10:30-11కి భోజనం చేసేవాళ్ళు. ఇంకా మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు వాళ్ళకి. అప్పుడు ఇంత డబ్బు మీద ఆశ లేదు, ఇంత సంపాదించేవాళ్ళు కాదు. ఉన్న దాంట్లో అలా గడుపుకుంటూ పోయారు. వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు, ఆయుష్తో ఉన్నారు, బ్రహ్మాండంగా బతికారు. మరి ఈ ఆచారం అంటే నిజంగా ఉందా అంటే ఉంది. చెప్పాను కదా ఇందాక, స్నానం చేశాకే వంటింట్లోకి వెళ్ళాలి. ఎందుకు కారణము అంటే మన ఒంటికి సూక్ష్మక్రిములు అతుక్కొని ఉంటే, ఒకటి రాత్రి మనము పరుపు మీద పడుకుంటాం, పరుపును కూడా కొన్ని సూక్ష్మక్రిములు అతుక్కొని ఉంటాయి. అందుకే లేవగానే ఇండ్లు శుభ్రం చేసుకుంటూనే స్నానం చేయమనేది. సరే, ఇంకా పనులు ఉంటే మనకు ఇబ్బంది ఏముండదు, మనం డైరెక్ట్గా వెళ్ళి స్నానం చేసేయచ్చు. అలా చేసే వంటింట్లోకి వచ్చి వంట చేసి తర్వాత భగవంతుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా మనం భోజనం చెయ్యాలి అని చెప్తారు. టిఫిన్ అయినా భోజనం అంటే తినేదాన్నే భోజనం అంటారు. అల్పాహారం అంటే కొద్దిగా తినేదాన్ని. అలా మరి ఆలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని అంటే ఇప్పుడు మనము రోడ్లంబడి ఉమ్మేస్తున్నారు, శుభ్రంగా ఉండట్లేదు, కాళ్ళకి ఏమైనా కుచ్చుకుంటాయి. ఎందుకంటే అధర్మం ప్రబలి ఎక్కువగా ఉంది కాబట్టి మనము రోడ్డును కూడా శుభ్రంగా ఉంచుకోవట్లేదు. కాబట్టి చెప్పులు వేసుకొని గుడి వరకు వెళ్తూ ఉన్నాం. వెళ్ళాక అక్కడ కాళ్ళు కడుక్కొనే లోపలికి వెళ్తూ ఉన్నాం. ఏంటిది కారణం? చాలామంది అంటారు, స్నానం చేసి వచ్చాం కదా, చెప్పులు వదిలేసాం కదా, ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి అని. చెప్పులు అనేవి జంతు కళేబర, వాటి మీద ఉన్న చర్మంతో తయారు చేసేవాళ్ళు ఒకప్పుడు. వాటితో తయారైనవే చెప్పులు. అప్పుడు ఏం చెప్పుల షాపులు చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండేవి కాదు. ఊళ్ళో ఉన్న చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెజర్మెంట్ ఇచ్చి దాంతో చెప్పులు కుట్టమంటే వాళ్ళు ఆ జంతు చర్మం, కళేబరం మీద ఉన్న చర్మం ఉంటుంది కదా, దాన్ని తెచ్చి వీళ్ళ సైజు కుట్టి ఇంటి దగ్గరికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే ఏవో రబ్బరు, రకరకాల మెటీరియల్తో చెప్పులు కుడుతూ ఉన్నారు, తయారు చేస్తూ ఉన్నారు. అది ప్లాస్టిక్ అవ్వచ్చు, ఇంకొక లెదర్ అవ్వచ్చు, ఏదైనా కానీ. కాబట్టి చెప్పులు వేసుకొని వెళ్ళారు కదా, ఆ చెప్పులు మనం రోడ్డంతా తిరుగుతాం, అవునా? ఆ రోడ్డు మీద ఎవరైనా ఉమ్మేసినా, లేకపోతే దిష్టి తాలూకు కానీ, లేకపోతే చెత్త ఏదైనా తిన్న ఆహార పదార్థాలు కూడా ఎంత ఘోరము అంటే, నేను ఒక్కటే ప్రేక్షకులందరికీ చెప్తా, హైందవ సాంప్రదాయాన్ని అనుసరించే భారతదేశంలో మనము భూమాతగా కొలిచే మనము భూమి మీద ఎక్కడంటే అక్కడ ఉమ్మేయటాలు, చెత్తను పడేయటాలు, పాడైపోయిన పదార్థాలని పడేయటాలు. అంటే మరి చెత్తబండోడు కూడా తీసుకుపోయి ఒక చోట వేస్తాడు కదా, అంటే భూమి శుభ్రంగా, రోడ్లు శుభ్రంగా ఉండాలి.
నీట్గా ఉండాలి. చెత్త వాళ్ళు ఊరు అవతల ఎక్కడో డంపింగ్ యార్డ్లలో వాళ్ళు చెత్తను పడేస్తారు ఒక చోట. దాన్ని వాళ్ళు అప్పుడప్పుడు కాల్చి వేసేస్తారు. ఇది మనం రోడ్డెంబడి ఇటు ఇరువైపులా కూడా చెత్తను పడేయటం అలా చేస్తాం. ఇది ఆచారం కాదు. శుభ్రంగా ఉంచుకోవటం ఆచారం. ఉదయాన్నే దీపారాధన అనేది ఆచారం. సంధ్యా సమయమందు దీపారాధన ఆచారం. పండగల్ని ఆచరించటం ఆచారం. ధర్మాన్ని ఆచరించటం ఆచారం. సత్యాన్ని ఆచరించటం ఆచారం. ఇవి ఆచారాలంటే న్యాయంగా ఉండటం కూడా ఆచారమే. సమాజానికి సేవ చేయటం ఆచారం. అంతేకాని హైందవ సాంప్రదాయం వాళ్ళకి మాత్రమే అని మాత్రం అనుకోకండి. అందరి బాధ్యత. సాంప్రదాయం అనేది అందరి బాధ్యత. రోడ్లను కాపాడుకోవటం, ప్రకృతిని కాపాడుకోవటం, వనరుల్ని కాపాడుకోవటం ఇది కూడా ఆచారమే. నిజం. ఆచారం అంటే ఏదో మడికట్టుకొని వంట చేయటమే ఆచారం. మడికట్టుకొని నేను అభిషేకాలు చేస్తున్నాను కదా, రోడ్లు ఎట్లా పోతే నాకేంటిది, వనరులు ఏమైతే నాకేంటిది, చెట్లను నరికేస్తాము, నేను యాగాలు హోమాలు చెయ్యను, అవి చేయకపోతే వర్షాలు ఎలా పడతాయి, తాగటానికి నీరు ఎలా వస్తుంది, అవన్నీ వృక్షాల ద్వారానే మనకి సంభవం అవుతాయి. చెరువుల్ని పూడుస్తున్నాం, చిన్న చిన్న కుంటల్ని పూడ్చేసి ఇళ్ళని కడుతున్నాము. పడిన వర్షపు నీరు నిల్వ ఉంటేనే ఆ నీళ్లు మనకి వేసవికాలం ఉపయోగపడేవి. వాటినే భూస్థాపితం చేసేసి బిల్డింగ్లు కడితే అవి ఎక్కడుంటే వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే మనకి గ్రౌండ్ వాటర్ లేదు, గవర్నమెంట్ మున్సిపాలిటీ కానీ నీళ్ళు వదలటానికి లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఆచారం కింద అంటే ఇది కూడా ఆచారమే. ఆచరించటం 10 మంది మన మాట వల్ల 10 మంది మనస్సు శాంతిస్తుంది అంటే అది కూడా ఆచారమే. ఆచారం అంటే ఏమిటి అంటే చాలా ఉన్నాయి ఆచారాలు. ప్రతి పండుగని భక్తితో మనం చేయటం, తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో గౌరవంతో ఉండటం ఆచారం. ఇంటి ఆడపడుచుల్ని ఇంటికి పిలుచుకొని పసుబొట్లు ఇవ్వటం ఆచారం. ఇవన్నీ ఉన్నాయంటే ఇవ్వటం వల్ల ఏ రకంగా మంచి. మనకి పితృదేవతలు కోపిస్తే, పితృదేవతలు ఆగ్రహం పొందితే భగవంతుడు ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళు ఆనందించాలి. వాళ్ళు ఆనందిస్తే మనకి మంచి జరుగుతుంది. అంటే మన తల్లిదండ్రులు గతులు పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ప్రతి సంవత్సరం తద్దినాలు పెట్టాలి. వాళ్ళ పేరుతో ఏదో ఒక అన్నదానం చేయాలి. ఆ ఇంటి పేరుని చెడగొట్టకూడదు. మంచి సత్ప్రవర్తనతో ఉండాలి. ఇవన్నీ ఆచారాలేనండి. ఇవన్నీ ఆచారాలు. ఇంటి ఆడపడుచుని పిలిచి పసుబొట్టు పెట్టి ఆవిడకి భోజనం పెట్టి చీరాసార మీ స్తోమత ఉన్నంత వరకు ఇచ్చి ఆవిడ ఆనందంగా ఇంటి నుంచి వెళ్ళిపోతే మన చనిపోయిన పితృదేవతలు కూడా ఆనందపడతారు. అప్పుడు మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఇది కూడా ఆచారమే. కాబట్టి బొట్టును ధరించడం ఆచారం, గాజుల్ని ధరించడం ఆచారం, పాపిటిన సింధూరం ధరించడం ఆచారం, మెడలో మంగళసూత్రం నల్లపూసలు ఆచారం, కాలికి మెట్టెలు ఆచారం, మన వస్త్రధారణ ఆచారం. వీటన్నిటి వెనక కూడా ఆరోగ్య రహస్యమే దాగి ఉంది. నేను ఇంకొక వీడియోలో ఏంటి ఆరోగ్య రహస్యం అనేది నేను వివరంగా చెప్తాను. మీకు ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని కామెంట్ బాక్స్లో పెడితే నేను సందేహాన్ని తీరుస్తాను. స్వస్తి.